ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. యూ విల్ బి నో మోర్ కాల్డ్ అబ్రామ్ బట్ అబ్రహాం. ఐఎమ్ చేంజింగ్ యువర్ నేమ్. దేవుడు పరిస్థితులను మార్చేవాడు, స్థితిగతులను మార్చేవాడు. దీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించేటువంటి వాడు. ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులను చేసే దేవుడు. అయితే ఆయనకు మన నమ్మకమైన హృదయం కావాలి. అబ్రహాము దేవుని నమ్మిన పౌలు భక్తుడు రాస్తున్నాడు రోమా సంఘానికి. ఆది కాండంలో ఉన్నటువంటి అబ్రహామును నవనిబంధనలో రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. చూడండి ఏం రాస్తున్నాడు. లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీతి అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలుగదు. ఎలా తీర్చబడ్డాడు నీతిమంతుడు? విశ్వాస మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఆ విశ్వాసాన్ని అబ్రహాము కాపాడుకుంటూ నీతిమంతుడుగా, దేవుని నామములో విశ్వాసముంచి నీతిమంతుడుగా తీర్చబడినటువంటి ఆయన, నీతిగా ఎంచబడినటువంటి ఆయన, అబ్రహాము దేవుని నమ్మి నీతిగా ఎంచబడినటువంటి ఆయన, అబ్రహాముగా